నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చింతూరు డివిజన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. బాధితులను పరామర్శించిన రాష్ట్ర మంత్రులు. తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలంటూ రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మూది నారాయణస్వామి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. అనకాపల్లిలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య భారతీగా ప్రజా దర్బార్ కార్యక్రమం. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్న కూటమి నాయకులు. పెందుర్తి మండలం లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రాంగణంలో ఘనంగా సాంస్కృతిక దినోత్సవ వేడుకలు. పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం తప్పక లభిస్తుందని ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు అన్నారు. వేపగుంట గ్రామం చీమలాపల్లి మీనాక్షి కన్వెన్షన్ కళ్యాణ మండపంలో జరిగిన జనసేన క్రియాశీలక కార్యకర్తల సమావేశంకి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని పార్టీ నాయకులు కార్యకర్తలు నడుచుకోవాలన్నారు. పార్టీ అధినేత 14 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనే స్థాయికి వచ్చారన్న సంగతి అందరూ గుర్తించాలని కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ విజయవంతంగా చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం నాగబాబును కార్యక్రమానికి హాజరైన అతిథులందరూ గజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లాకు చెందిన పలు నియోజకవర్గాల నాయకులు సుందరపు విజయ్ కుమార్, గెడ్డం బుజ్జి, రాయపురెడ్డి కృష్ణ, పంచకెళ్ల సందీప్, నాగలక్ష్మి, కిరణ్ ప్రసాద్, శివదత్తు, గంగులయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ ఐతా సింహాచలం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొల్లవెల్లి సోమినాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో నాగబాబు అంతర్గత సమావేశం జరిగింది. ముందుకెళ్ళడానికి కొంచెం అటు ఇటుగా తట్టుపడాయిస్తుంటారు, ఏదో ఒక టైం బ్రేక్ అవుతుంది. ఆ బ్రేక్ చేసింది మాత్రం మన జన సైనికులు. వీళ్ళని ఒక రకంగా చెప్పాలంటే సూయిసైడల్ స్క్వాడ్ అంటారు. అంటే ఇవాళ 2024 ఎలక్షన్స్లో అందరితో పాటు పోరాడినటువంటి జన సైనికుల్లో అందరికన్నా ఫోర్ ఫ్రంట్ వారియర్స్ మన జన సైనికులు. అత్యంత యుద్ధ రంగంలో ముందుకెళ్ళాం, నడిపించాం యుద్ధాన్ని. దానికి ఒక సేనా నాయకత్వాన్ని వహించినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన వల్ల మనం ఇవాళ పోరాట స్ఫూర్తి, పోరాట పటిమ ప్రతి కార్యకర్తకి వీరం వేళలకి వచ్చిందంటే అది ఆయన యొక్క గొప్పతనం. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మీరందరూ ముందుకు రావటం మీ గొప్పతనం. గారు ఆయన కోసం నిలబడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్త వీర మహిళ. ఫస్ట్ నా రెస్పెక్ట్స్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి అధికారం రానప్పుడు ఏమొస్తుందో తెలియనప్పుడు ఏ స్వార్థం లేకుండా ఒక మంచి వ్యక్తి అధికారంలో ఉండాలని కోరుకుని ఆయన కోసం నిలబడ్డారు కదా. అంతకన్నా గొప్ప మీ సాక్రిఫైస్ కానీ మీ యొక్క వర్క్ ఎంత అద్భుతంగా పనిచేశారని చెప్పడానికి అంతకన్నా గొప్ప ఉదాహరణ లేదు. ఇప్పుడు చాలామంది పనిచేసేదానికి ముందుకు రావచ్చు, చేస్తున్నారు కూడా. కానీ అప్పుడు రావటం గొప్ప విషయం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దాదాపు ఇప్పుడున్న వాళ్ళలో చాలామంది 80% అప్పటి నుంచి ఉన్నవాళ్ళే. అయితే రాష్ట్రంలో పిఠాపురం ఫస్ట్ ప్లేస్ అయితే పెందుర్తి సెకండ్. ఆ నెంబర్కి తగ్గకుండా మళ్ళీ నాయకుడిని మించి చేస్తానని నేను పలకను, కానీ నాయకుడి తర్వాత మళ్ళీ 2వ ప్లేస్లోనే మేము ఉంటామని చెప్పి ధీమాగానే చెప్పగలనయ్యా. అలాగే నా నాయకత్వంలో జిల్లా ప్రెసిడెంట్గా ఈ 10 నియోజకవర్గాల్లో కూడా బాధ్యతలు తీసుకుని మేము మీకు మెంబర్షిప్ చేయించే బాధ్యత నాది అని కూడా నేను మీకు మాటిస్తానండి. మనందరం చేతల ద్వారా మనం ఏదన్నా అడగాలి అంటే మనం ఏం చేసామనేది కూడా మనకు చెప్పుకోవటానికి కూడా మనకు ఉండాలి. ఇది చేశాను అది ఎందుకు చేయమనేట్టుగా మనం ఉండాలి. కాబట్టి తప్పకుండా రేపొద్దున్న భవిష్యత్తులో రూరల్ ఎలక్షన్లో ఏదొచ్చినా కూడా అన్నయ్య ఆశీస్సులతో
అధ్యక్షుల వారి ఆశీస్సులతో మనం గెలవగలం అనుకున్న ప్రతి చోట కూడా మేము సీట్ అడిగే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు మాటిస్తా ఉన్నాను. ముందు మన అంటే మనం గెలవగలగా అన్నదానికి ఒక జస్టిఫికేషన్ కూడా మనం చెప్పుకోవాలి. కాబట్టి ఆశ అందరికీ ఉంటుంది, కోరిక అందరికీ ఉంటుంది. కానీ మనం గెలవని చోట సీటు తీసుకుని వైసీపీకి మేలు జరిగే కార్యక్రమాలు అయితే మనం చేయకూడదు. కాబట్టి మనం గెలవగలమన్న చోట ప్రతి చోట కూడా జిల్లా అధ్యక్షుడిగా నేను కాలు పట్టుకుంటానో చేతులు పట్టుకుంటానో ఏం పట్టుకుంటానో కానీ సీట్లు తెచ్చే బాధ్యత పెద్దల ఆశీస్సులతో మేము తీసుకుంటామని కూడా మీకు మాటిస్తాము. విశాఖ జిల్లా పెందుర్తి మండలం లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రాంగణంలో సాంస్కృతిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పూర్తి సంప్రదాయబద్ధంగా సాగిన ఈ కార్యక్రమాన్ని డాక్టర్ సతీష్ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థులే దేశానికి వెన్నెముక అని గుర్తు చేశారు. క్రమశిక్షణతో విద్యా బోధనలు స్వీకరించే ప్రతి ఒక్కరూ తప్పక ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ప్రసంగిస్తూ విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ఔన్నత్యాన్ని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతైనా దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో యోగా గురువు నందమూరి నాగేశ్వరరావు, పాఠశాల కరెస్పాండెంట్ KSN రాజు, డైరెక్టర్లు అక్షిత్ వర్మ, వైష్ణవి, పాఠశాల సిబ్బంది, పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. జీవితంలో క్రమశిక్షణ వల్ల కలిగే బాధ, పశ్చాత్తాపం వల్ల కలిగే బాధ, ఇవన్నీ కూడా వదలమంటే క్రమశిక్షణ ఉంటారు. బాటిల్లో కాదు, బాటిల్లో మంచి కాలమా చెత్త కాలమా పైన స్టార్ట్ అవ్వగానే చెప్తావు ఇవాళ బస్ మిస్ అయిపోయింది, ఇవాళ బస్ మిస్ అయిపోయింది, ఇవాళ బస్ మిస్ అయిపోయింది. నువ్వు చూస్తా ఉండగా బస్సు వెళ్ళిపోతా ఉంటావు. నువ్వు పెద్ద జ్యోతిష్య శాస్త్రవేత్తలాగా నాకు ముందే తెలుసు బస్సు తగ్గిపోయింది, బస్సు తప్ప ఆలోచన రాగానే నడగలో వేగం తగ్గిపోయింది, నీ అప్పట్లో లోపం ఏర్పడింది. ఆబ్వియస్లీ బస్ మిస్ అయిపోయింది. మనిషి ఏదైతే అనుకుంటాడు నాకు 10th క్లాస్లో 598 వస్తాయి 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 రావు 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 రావు. నేను IAS అంటా 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 అవుతా, నేను IITకి వెళ్తా వెళ్తా వెళ్తా, నాకు నీటిలో టాప్ ర్యాంక్ వస్తుంది 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 వస్తుంది. నువ్వేమనుకుంటే అదే జరుగుతుంది. గుర్తుపెట్టుకో, డోంట్ గివ్ ఎనీ నెగిటివ్ సజెషన్ టు యువర్ బ్రెయిన్. ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు మనసుకు ఇవ్వకూడదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య భారతీయ ప్రజా దర్బార్ కార్యక్రమం సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అనకాపల్లి గుండాల జంక్షన్ దారి RO ఆఫీసు నందు మన కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని కూటమి నాయకులు మీడియా సమావేశంలో తెలిపారు. ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మాజీ మంత్రి వర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ప్రభుత్వ వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో అనకాపల్లి మండలం గ్రామ పంచాయతీ ప్రజలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొనే విధంగా కూటమి నాయకులు ప్రజలకు వివరించాలన్నారు. తుమ్మపాల ఎంపీటీసీ జనసేన మండల నాయకులు చదరం నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కరి వెంకట సన్యాసి నాయుడు బాబీ, జనసేన మండల నాయకులు బంటు రవి, CHN అగ్రహారం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బంటు రవి, క్లస్టర్ నాయకులు బత్తుల రమేష్, తలారి కాశీనాయుడు, మామిడిపాలెం సర్పంచ్ పూడి పరదేశి నాయుడు, కుసిరెడ్డి త్రినాథ్, కుండ్రం సర్పంచ్ నందారపు సూరిబాబు, గొర్లి ప్రసాద్, బొబ్బిలి రాజు, ఉప్పులూరు అప్పలనాయుడు, కల్లూరు సంతోష్ పాల్గొన్నారు. నమస్కారం. మన ప్రీతం నాయకులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారు గత సోమవారం గుండాల దగ్గర ఉన్న శంకరన్ బిల్డింగ్లో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు PGRSని ప్రజా దర్బార్ని నిర్వహించడం జరిగింది. అది విజయవంతమైంది. అదేవిధంగా అనకాపల్లి మండలానికి సంబంధించి 32 గ్రామాలలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కొరకు మరలా ఈ 15వ తేదీ ఉదయం 9:30 గంటల నుంచి 1 గంటన్నర వరకు అక్కడ జరుగుతుంది. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక దానికి ప్రజా దర్బార్కు మన గ్రామాలలో ఉన్న తెలుగుదేశం, BJP, జనసేన కూటమి నాయకులు అందరూ అక్కడ ప్రజలకు వివరించి వారి సమస్యల పరిష్కారానికి RO ఆఫీస్ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యల తాలూకా వివరణ మన ప్రీతం నాయకులు కొనతాల రామకృష్ణ గారికి ఇస్తే అక్కడే 24 డిపార్ట్మెంట్ల తాలూకా అధికారులు ఉంటారు. కాబట్టి
తక్షణమే ఆ సమస్యను పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సదవకాశాన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ వివరించి వలసిందిగా కూటమి నాయకులకి విన్నవించుకుంటున్నాం. ధన్యవాదాలు. పత్రికా సమావేశం ముఖ్య అంశం ఏంటంటే మన 15వ తారీఖుని జరగబోవు ప్రజా దర్బార్కి మన కూటమి తరపున ప్రజలందరూ కూడా వారి యొక్క గ్రామాల్లో ఉన్న సమస్యల్ని పరిష్కారం కోసం శ్రీ కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ ప్రజా దర్బార్ జరుగుతున్నది. కావున మన యొక్క సమస్యల్ని పేపర్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి కొంతాల రామకృష్ణ గారికి మన సమస్యల పరిష్కారానికి రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే మన తెలుగుదేశం క్లస్టర్లో 4 నుంచి కూడా మన ఒక టెంట్ ఉండేటట్టు మేము చేస్తున్నాం. దానికి కూటమి నాయకులందరూ కూడా మాకు మద్దతుగా నిలవలసిందిగా తెలిసి సెలవు తీసుకుంటాం. పాత్రికేయ సోదరులకు అందరికీ స్వాగతం, అలాగే నమస్కారాంజలి. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు 15వ తారీఖున జరగబోయే ప్రజా దర్బార్కి అనకాపల్లి మండలం వంటి 32 గ్రామాల యొక్క ప్రజలు వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని వచ్చి మన కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పరిష్కరించుకోవాల్సిందిగా ఈ సభాపూర్వకంగా మేము తెలియజేస్తున్నాం. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాల్లో అనకాపల్లి జనసేన పార్టీ ఆఫీస్లో అనేక సమస్యలు పరిష్కారం జరిగింది. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కనుక ప్రజలు నేరుగా ఎమ్మెల్యే గారిని కలిసే అవకాశం రేపు 15వ తారీఖున అనకాపల్లి గుండాల ఆర్ఓ ఆఫీస్ దగ్గర కల్పిస్తున్నందుకు ముఖ్యంగా అనకాపల్లి ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా కూటమి నాయకులు ఈరోజు వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమాచారాన్ని ప్రతి 32 గ్రామాల యొక్క ప్రజలకి చేరవేస్తుందిగా మేము కార్యకర్తలని, నాయకుల్ని కూడా ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటాం. బీసీ రిజర్వేషన్ కల్పించాలంటూ రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మూది నారాయణ స్వామి, టీడీపీ నాయకులు బోదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో టీడీపీ పార్టీ కార్యాలయానికి తరలి వెళ్లారు. పెద్ద శంకర్లపూడి పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వరపుల సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏలేశ్వరం పట్టణ తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలంటూ పట్టణ తూర్పు సంఘ నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే సత్యప్రభకు వినతి పత్రాన్ని అందజేశారు. తూర్పు కాపు సంక్షేమ కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు రాజ్యసభ సతీష్ ద్వారా పరిష్కారం దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఏలేశ్వరం పట్టణంలో తూర్పు కాపు సంక్షేమ భవన్ నిర్మాణానికి చేపట్టే విధంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సామంతుల గోపి, రెడ్డి నాగేశ్వరరావు, బోడకుడి సత్యనారాయణ, సామంతుల నీల భారీరావు, కోరాడ రాము, పతివాడ రామకృష్ణ, శంకాని బాబ్జీ, కర్రోతు గాంధీ, కిలారి రామచంద్రరావు, జొన్నాడ వీరబాబు, సిడిగం బాలు, వడ్రంకి శ్రీను, మామిడి లలిత, బుగత శ్రీను తదితర తూర్పు కాపు సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీ నుంచి మన తూర్పు కాపు సోదరులు, పెద్దలు అందరూ కలిసి నా దగ్గరికి రావడం జరిగింది. ఏదైతే వారు ఎన్నో ఏళ్ళుగా ఈ రిజర్వేషన్ సంబంధించి ఓబీసీ రిజర్వేషన్ సర్టిఫికెట్స్ గురించి వారికి ఉన్న సమస్య, దాని వల్ల వారు ఫేస్ చేస్తున్న ఇబ్బందుల్ని నాకు చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ నగర పంచాయతీలో ఈ కమ్యూనిటీకి సంబంధించి వారందరూ కూర్చుని ఏమైనా మాట్లాడుకోవడానికైనా, ఏదైనా కార్యక్రమం చేసుకోవడానికైనా మా తరపున మాకు కమ్యూనిటీ హాల్ లేదమ్మా ఇప్పటి వరకు అని కూడా నాకు చెప్పడం జరిగింది. ఏదైతే మొట్టమొదటిగా ఈ ఓబీసీ దాని గురించి ఖచ్చితంగా నేను వారికి ఒక మాట ఇవ్వడం జరిగింది. ఏంటంటే దాన్ని తప్పకుండా రేపు అసెంబ్లీలో దీనికి సంబంధించిన ఈ ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించిన ఇబ్బందుల గురించి అసెంబ్లీలో గలం విప్పుతాను. అదే కాదు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి, దానికి సంబంధించిన మంత్రివర్యుల దగ్గరికి అందరికీ కూడా ఈ సమస్యను నేను ప్రత్యేకంగా స్వయంగా వెళ్లి వారికి ఈ సమస్యను వివరించి దాన్ని ఈ సర్వీస్ ఇబ్బందిని, దాన్ని సొల్యూషన్, దాన్ని ఎలా చేయాలన్నది ముఖ్యమంత్రి వర్యుల సలహా తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అంతేకాదు మన ఎంపీ గారు, రాజ్యసభ సభ్యులు ఎంపీ గారు పెద్దలు సానా సతీష్ గారి దగ్గరికి కూడా నేను ఈ సమస్యను తీసుకువెళ్లి, వారు వచ్చినప్పుడు ఈ సమస్యను తీసుకువెళ్లి వారి దగ్గరికి వివరించి సెంట్రల్ లో కూడా దీని నుంచి మనకి ఎలా ఈ సమస్యను పరిష్కరించడానికి సెంట్రల్ నుంచి కూడా చేయవలసిన ఆ పద్ధతుల్ని, ఆ జీవోల్ని అది కూడా దాన్ని వారికి వివరించి
వారి ద్వారా కూడా ఈ సమస్యను పరిశీలించడానికి ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాకపోతే కమ్యూనిటీ హాల్ గురించి ఏలేశ్వరం నగర పంచాయతీలో ఇప్పటికే మా దృష్టికి రావడం జరిగింది ఈ సమస్య. దానికి సంబంధించి అక్కడ కమ్యూనిటీ హాల్ కి సంబంధించి ఒక స్థలాన్ని అన్నది ముందుగా ఎక్కడ వీలుగా ఉందో అది అంతా చూసుకుని ఆ స్థలాన్ని కేటాయించి ఈ రాబోయే కాలంలో దీన్ని కూడా ఈ సమస్యను కూడా కమ్యూనిటీ హాల్ తప్పకుండా ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అనకాపల్లి నియోజకవర్గంలో నిరుద్యోగులకు శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ వారి సౌజన్యంతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కూటమి నాయకుల జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలిపారు. జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నాడు ఆదినారాయణ మహిళా కళాశాల ప్రాంగణంలో 52 కంపెనీల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ 52 కంపెనీల ద్వారా 3200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఉద్యోగ మేళాను నియోజకవర్గంలో చదువుకున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, దీని ద్వారా ప్రయోజకులు అవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ హాస్పిటల్ డైరెక్టర్ ఆళ్ల రామచంద్రరావు, రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరికృష్ణ, రాష్ట్ర తెలుగు అధికార ప్రతినిధి ఉగ్గిన రమణమూర్తి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కర్రి సత్యనారాయణ, 84వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చేబోలు దుర్గాప్రసాద్, తలారి కాశీనాయుడు, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బంటు రవి, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ ఎల్లపు శ్రీను, జగన్నాథ స్వామి, టెంపుల్ చైర్మన్ దాడి బుజ్జి, ఎంపీటీసీ చంద్రబాబు, నాగేశ్వరరావు, మాజీ వెంకటేశ్వర స్వామి, టెంపుల్ చైర్మన్ సకల గోవింద, మాజీ కౌన్సిలర్ జగన్మోహన్ రావు, దాడి నాగరాజు, కలగా సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఓటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో 2 సార్లు మన ఇలా ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది, జాబ్ మేళా. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తే మన మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ నిరుద్యోగ కొరత తీయడానికి అవకాశం ఉంటుంది. మొన్న గతంలో జాబ్ మేళాలోనే కనీసం మా కసింగవాడ మండలంలో నాకు తెలిసిన సుమారు ఒక 50 మందికి జాబులు వచ్చాయని చెప్పారు. మరి అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ నిరుద్యోగ సమస్య తీరాలంటే మనం సంవత్సరానికి ఒక 2 సార్లు 3 సార్లు అయినా సరే ఈ జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కొంతల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరగాలని, ఈ రేపు రానున్న కాలంలో కూడా మంచి జాబ్ మేళా క్యాంపులు ఏర్పాటు చేసి, అలాగే నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలో కూడా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తే ఇంకా ఎక్కువ మంది హాజరడానికి అవకాశం ఉంటుందని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. మరి రేపు 17వ తారీఖున జరిగే జాబ్ మేళాను చదువుకునే యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన శాసనసభ్యులు వితోతకమైన నిధులు తీసుకొస్తూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అయితే కుర్రాళ్ళు కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏదో ఉపాధిలో కుదురుకుంటే ఆ కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. అలా కుటుంబాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది ముఖ్య ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మేరకు మన శాసనసభ్యులు మరి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. గతంలో మొన్న మధ్య 3 నెలల క్రితం జరిగిన జాబ్ మేళాలో సుమారుగా 1500 మంది అభ్యర్థులు ఎంటర్ అయ్యారు. ఈ 1500 మందికి 32 కంపెనీలు వచ్చాయి. సుమారుగా 585 మందికి ఉద్యోగాలు కల్పించారు. అంచేత మన కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని ప్రతి గ్రామంలో తెలియజేస్తే ఎక్కువ మంది పాల్గొనడం ద్వారా ఆ విద్యార్థికి లేదంటే ఆ యువకుడికి ఆలోచన విధానం మారి ఏదో కంపెనీలో సెటిల్ అవ్వాలన్న దృక్పథం ఏర్పడుతుంది. అంచేత ఎక్కువ మంది గ్రామంలో ప్రచారం చేసి ఈ జాబ్ మేళాని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే నమస్కారం. ఏదైతే మన నూతన కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మన స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అనకాపల్లి నియోజకవర్గంలో చాలా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అట్లాగే యువతకి ఉపాధి హామీ ఉండేటట్టు జాబ్ మేళాలు కానీ దాదాపు 2 దఫాలు నిర్వహించి 3వ విడత కూడా నిర్వహించడం జరుగుతుంది మన కొనతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో. అట్లాగే నిన్న ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే లోకేష్ గారు ఆధ్వర్యంలో నిన్న కాగ్ని ఏదైతే చేయడం జరిగిందో క్యాంపస్ని, దీని ద్వారా కూడా మన ఉత్తరాంధ్రకి భవిష్యత్తులో చాలా
లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ విధంగా మన కొంతల రామకృష్ణ గారి ద్వారాగా తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే మాకు ముందుగానే రేపు జరగబోయే బుధవారం జాబ్ మేళా కోసం గ్రామాల్లో కానీ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ నిరుద్యోగ యువతకి మేము ఎలాగా వాళ్ళకి అవేర్నెస్ చేయాలి, వాళ్ళు ఎలాగ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే విధంగా మాకు ఆల్రెడీ కమిటీలు వేసి చెప్పడం జరిగింది. దీన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి భవిష్యత్తులో వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా ఈ నిరుద్యోగ యువతకి ఈ జాబ్ మేళా ఎంత ఉపయోగపడుతుందో నేను తెలియజేయడం జరిగింది. దీని అంతటికీ కారణమైన కొంతాల రామకృష్ణ గారికి మా అందరి తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా జాగ్రత్తగా చేసుకుని వెళ్తున్నారు. అభివృద్ధి పదాలు కూడా తీసుకెళ్తుంది. దీంతో పాటు నిరుద్యోగ యువతకి మనకి నియోజకవర్గాల్లో ఉన్న యువతకి కూడా ఏదైనా ఒక మంచి అవకాశాలు కల్పించాలన్న సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అనకాపల్లిలో మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా మన అనకాపల్లి గవర్పాలెం స్థానిక ఆదినారాయణ మహిళా జూనియర్ కళాశాల అంటే ఉమెన్స్ కాలేజీలో ఈ నెల 15న చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలి. ఎందుకంటే యువకులు ఎవరైతే నిరుద్యోగులతో ఇబ్బంది పడుతున్నారో వారికి వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండే విధంగా యువత అంతా కూడా ఉద్యోగ సాధించే కల్పనతో ప్రభుత్వం ఏదైతే ఈ కంపెనీలు సుమారు 50 కంపెనీలకి తీసుకురావడం జరుగుతుంది. ఈ 50 కంపెనీల్లో కూడా సుమారు మన యువకులు ఎవరైతే నిరుద్యోగంతో బాధపడుతున్నారో మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమం మీకున్న అర్హతలు, మీకు సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు ఆధార్ కార్డు కూడా తీసుకుని వస్తే ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి సద్వినియోగం చేసుకునే విధంగా మీరందరూ కృషి చేస్తారని, ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కొంతాల రామకృష్ణ గారి ఆశీస్సుతో అతి వైభవంగా జరగబోయే ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియపరిచి కార్యక్రమం పాల్గొనగా తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ఇది 2 సార్లు అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో జాబ్ మేళా నిర్వహించడం ఎంతో ఆనందకరం. మరి రేపు మరి గౌరవ శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారి పిలుపు మేరకు మరి మంచి అద్భుతమైన కంపెనీలు ఒక 51 ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఈ అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో యువతకి ఒక మంచి భరోసా కల్పించడానికి, యువతకి ముందడుగేసి ఒక కుటుంబ స్థితిగతుల్ని, ఆర్థిక పరిస్థితులు ముందుకు నెట్టాలంటే యువత ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక 51 కంపెనీ, ఒక మంచి కంపెనీలు తీసుకొచ్చి రేపు 17వ తారీఖున ఆదినారాయణ మహిళా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క జాబ్ మేళాకు, మెగా జాబ్ మేళాకు మరి కాన్స్టిట్యున్సీలో ఉన్న యువత అంతా కూడా వారి యొక్క పట్టాలు పట్టుకొని వచ్చి మరి మీకు నచ్చిన కంపెనీకి సెలెక్ట్ అయ్యి మరి ఆ కంపెనీలో జాయిన్ అయ్యి మీ యొక్క ఆర్థిక స్థితిగతులను మరి కుటుంబ బాధలను ముందుకే నెట్టాలంటే ఏదో జాబ్లో చేయాలి. ఈ పోటీతత్వంలో ఇలాంటి జాబ్ మేళా నిర్వహించడం ఎంతో ఆనందకరం. అలాగే అనకాపల్లి కాన్స్టిట్యున్సీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి మరి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, మరి అనకాపల్లి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ సత్యనారాయణ గారు, అలాగే మన జనసేన ఇన్ఛార్జ్ వర్యులు రామ్కి గారు ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ముందుకు అభివృద్ధి సంక్షేమంతో పాటు ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా ఎంతో ఆనందకరం. మరి పెద్దలందరూ కూడా, మేము కూడా కార్యకర్తలు, నాయకులందరూ రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి అందరికీ నమస్కారం అండి. ఈరోజు రేపు ఈ నెల 17వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనకాపల్లి ఆదినారాయణ మహిళా కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి సమిష్టి ఆలోచనతో ప్రతి నియోజకవర్గంలో ప్రతి 3 నెలలకి ఒక జాబ్ మేళా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ 3వ విడత మన అనకాపల్లి నియోజకవర్గంలో 3వ విడత జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది.
ఇది మన అనకాపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారి ఆదేశాలతో రేపు 17వ తారీఖుని ఇది జాబ్ మేళా ప్రారంభమవుతుంది. ఇందులో 51 కంపెనీలు మన అనకాపల్లికి అయితే తరలి వస్తున్నాయి. 51 కంపెనీలు హెచ్ఓడీలు జాబులు ఇవ్వడానికి వస్తున్నారు. అందులో సుమారు 3152 జాబ్స్ మనకైతే రేపు జాబ్ మేళలో జరగబోయే జాబ్ మేళలో 3152 జాబ్స్ అయితే ఇక్కడ ఉండడం కల్పించడం కూడా జరుగుతుంది. మరి ఈ జాబ్ మేళని యువత అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే మరి యువతకే ప్రాధాన్యం ఇస్తూ ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికలో చెప్పిందో యువతకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి దానికి అనుగుణంగా ఈ జాబ్ మేళాలు నిర్వహించడం, యువతకి ఉపాధి కల్పించడంలో భాగంగా ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మరి యువతకి ఒక డిగ్రీ ఉంటే సరిపోదు, వారి ఆ డిగ్రీకి ఒక నైపుణ్యం ఉంటే దానికి ఒక విలువ ఉంటుందని భావించి ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ జాబ్ మేళా నిర్వహించడం, అలాగే మరి ఏదైతే యువత బాగుంటే ఆర్థికంగా బలోపేతం అయితే సమాజం కూడా ఒక ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం అవుతుందని భావించి ఈ జాబ్ మేళా నిర్వహించడం కూడా జరుగుతుంది. పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ స్వామీజీ మహారాజులను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. క్షేత్రంలో ఉన్న కుక్కుటేశ్వర స్వామిని, దత్తాత్రేయ స్వామిని, రాజరాజేశ్వరి పురోహితిక అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామీజీ మహారాజులను ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. ఆలయ పండితులు వింజమూరి సుబ్రహ్మణ్యం స్వామీజీలకు క్షేత్ర మహాత్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మహారాజులు మీడియాతో మాట్లాడుతూ సనాతన హైందవ ధర్మ పరిరక్షణ, హిందువుల ఐక్యత కోసం, అలాగే ప్రతి ఒక్కరూ గోదావరి నదీ మాతను సుపరిశుభ్రంగా ఉంచాలని దేశ ప్రజలకు తెలియజెప్పేందుకే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని చెప్పారు. యానం చేరుకుని అక్కడి నుంచి సముద్ర మార్గంలో తిరిగి నాసిక్ చేరుకోనున్నట్లు వారు తెలిపారు. కాగా వీరిని చూసేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. यात्रा का उद्देश्य है गोदावरी की परिक्रमा, जो बहुत प्राचीन परंपरा से हमारे ऋषि मुनि महर्षि करते चले आ रहे हैं, कालक्रम से वह लुप्त हो गई है, वो पुनः आरंभ हो। इससे धर्म का जागरण होगा, सनातन संस्कृति का जागरण हो रहा, जो बहुत तेजी से धर्मांतरण हो रहा है उस पर रोक लगेगी और हिंदू संगठित होगा और विश्व का सनातन संस्कृति का सब प्रकार से अभ्युदय होगा। ఈ రోజు 550 మంది అది సాధు సంతులు గోదావరి ప్రదక్షిణ చేస్తుండ్రు. అసలు ప్రదక్షిణ ఉద్దేశం ఏంటంటే, పూర్వం ఋషి మునులు మన గోదావరి పవిత్రత చాలా ముఖ్యమైనది ఉండే. ఇన్ని రోజులు గోదావరి విలువ ఎవరికి తెలియలేదు. ఎందుకు అనంటే ఈ మధ్యలో మన దగ్గర హిందూ ధర్మము నశించిపోవడం వల్ల దీన్ని మళ్ళీ గోదావరి పవిత్రం తెలపడానికి మన భారతదేశంలో ఉన్న సాధు సంతులంతా వచ్చి మన గోదావరి పవిత్రత అంటే ఏంది, అసలు గోదావరి అంటే ఏంది, మనకు ఉత్తర భారత్ లో నర్మదా ప్రదక్షిణ ఎంత ముఖ్యమో మన గోదావరి కూడా అంత ముఖ్యమే అని మన భారతదేశంలో ఉన్న సాధు సంతులు అందరు వచ్చి ఈ గోదావరి ప్రదక్షిణ చేస్తుంది. ఎందుకు అనంటే మనది ఇక్కడ రోజు రోజుకు హిందూ ధర్మం నశిస్తుంది. దీన్ని జాగృతం చేయడానికి సాధు సంతులు ఒక్కటయ్యి వీళ్ళందరూ కలిసి మన భారతదేశంలో ఉన్న మొత్తం అందరికి గోదావరి అంటే ఏందో తెలియాలని మన గోదావరి ప్రదక్షిణ చేసి మన భక్తులందరికీ సాధు సంతుల ఆశీర్వాదం ఉండాలని రాజేందర్ మహారాజ్ సంకల్పం తీసుకొని భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఉన్న సాధు సంతులు అందరినీ తీసుకొని తన ఈ గోదావరి ప్రదక్షిణ చేస్తుండ్రు. మనము ఈ సాధు సంతుల ఆశీర్వాదం తీసుకొని మన 2 రాష్ట్రాల తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల ప్రజలు వాళ్ళ పాదధూళ్ళతోటి పవిత్రం అవుతారనే ఉద్దేశంతో మీ అందరికి ఆ గోదావరి మయ్య ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. సుమారుగా భగవంతుడి కృపా కటాక్షంతో 120 కాళ్ళు 3-4 బస్సులు 3-4 అందరికి భోజనం వ్యవస్థ, 4 ట్రక్కులు, మినీ బస్సులు, చాలా మంది మొత్తానికి 700 చిల్లర వచ్చిన నాన్న. వాస్తవంగా నర్మదా గోదావరి పరిక్రమ అంటే చాలా ప్రాముఖ్యమైనది. స్వామి చెప్పినట్టుగా ఆ రోజు శ్రీరామచంద్రుడు కూడా చేశాడు, మత్స్యంద్రుడు, గోరఖనాథ్, నవనాథులు కూడా చేశారు, మరి మంచి మంచి మహానుభావులు కూడా చేశారు. కాబట్టి ఈ మహానుభావులు చేసింది అంతకి ఆగకుండా
మరి రాజేంద్ర దాస్ స్వామీజీ మల్క్పేట బృందావనం ఆ స్వామీజీ సంకల్పమే ఒక 650 మంది మహాపుణ్య పురుషులు వచ్చారు వాస్తవంగా. దాని తర్వాత సేవాదారులు వచ్చారు. అందరూ కూడా సుమారుగా కని విని వెరిగిన మహాత్ములు అందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. చాలా ప్రాముఖ్యమైన యొక్క పీఠాపురం దర్శనంకు మేము మహాభాగ్యంగా దోచుకుంటున్నాం. పీఠాపురం మహాతల్లి అవధూత దత్తుడి యొక్క ఆశీర్వాదం తీసుకున్నాను. ఈ యాత్ర ఎక్కడ మొదలైంది? ఇది నాసిక్ లో మొదలైంది. నాసిక్ త్రయంబకేశ్వర్, నాసిక్ త్రయంబకేశ్వర్ లో మొదలైంది. మళ్ళీ నాసిక్ త్రయంబకేశ్వర్ లో ముగింపు అయిపోతుంది. యానంకి వచ్చి యానం నుంచి సముద్రం యానం దాకా వచ్చేసినాం. ఇప్పుడు పడవాల నుంచి ప్రయాణం చేసి ఆ పక్క పోయి అక్కడ నుంచి నాసిక్ లో ముగింపు అయిపోయింది. శ్రీరామచంద్రుడే చేశాడు, మహానుభావులే చేశారు, నవనాథులు మచ్చందరు గోరఖనాథ్ మహానుభావులు చేశారు. కాబట్టి అలాంటి సత్యపురుషులు చేశారు కాబట్టి మనం కూడా చేయాలని ఒక తపనతోని అదంతా కాకుండా మేము కూడా ఈ స్వామీజీ మేము ఒక నడుచుకుంటూ చేసినాం 108 రోజులు. ఇంత మొదలు 10 సంవత్సరాల కింద. ఇప్పుడు మల్క్పేట స్వామీజీ అందరం వెహికల్ చేద్దాం, ఈ చైతన్యం ముందరికి కొంట పోదాం, మహాత్ములకు ఒక్కరికి ఇద్దరికి నడుచుడు కాదని ఈ వెహికల్లో రావడం జరిగింది. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని చింతూరు డివిజన్ సమీపంలో 21 కిలోమీటర్ల దూరంలోనే ప్రఖ్యాతగాంచిన చైనా వాల్ గా పిలుచుకునే ప్రాంతంలో తెల్లవారుజామున దర్శనానికి వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఘాట్ రోడ్లో అదుపు తప్పి పైనుండి క్రిందకు 3 పల్టీలు కొట్టింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తూ నిద్రలో ఉన్న యాత్రికులు 9 మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బస్సు ప్రమాద బాధితులను రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రామ్ ప్రసాద్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి సందర్శించి బాధితులకు పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆడుకుంటుందని అన్నారు. ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న పై జిల్లా అధికారులు, కలెక్టర్, ఎస్పీ మరియు సంబంధిత శాఖ ఉన్నతాధికారుల నేతృత్వంలో సహాయక చర్యలు చేపట్టారు. మా ప్రాంతంలో ఇట్లా మరణించడం చాలా బాధాకరంగా ఉంటుంది మాకి. అదేవిధంగా ఈ రోజు ఈ సంఘటన ఇంతమంది స్పాట్ డెడ్ అవ్వడం అనేది కూడా చాలా దురదృష్టకరం. ఎవరైతే మృతులు ఉన్నారో వారి యొక్క కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. బాధిత కుటుంబాలకు కూడా అదేవిధంగా మరణించిన కుటుంబాలకు కూడా మా ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుంది. అనారోగ్యానికి గురైన నిరుపేదలను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా ఆదుకుంటూ ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. ఈ కొత్తపల్లి మండలానికి సంబంధించి సీఎం సహాయ నిధి చెక్కులను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా లబ్ధారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కొత్తపల్లి మండల అధ్యక్షుడు సూరాడ రాజు, నాయకులు అనిశెట్టి సత్యానందరెడ్డి, సాన రాంబాబు, మేరుగు భూషణం, సీకోటి నానాజీ, విఘ్నేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పెట్టి 4 రోజుల్లో మన ఇంటికి డేటా సార్ స్థానం మీద సార్ పక్కన పెట్టి మన డేటా రోడ్లు ఎవరు వేసారండి రోడ్లు గాను నైట్ బంగా ఈ కోతకాడ నుంచి 250 మీటర్లకి ఒప్పుకున్నారు అధికారులు, కలెక్టర్ గారు. సోమవారం, మంగళవారం, బుధవారం వచ్చి అక్కడి నుంచి పెట్టి కలిసి ఈ లోపల ఉన్న లైన్ అన్నింటికి పట్టాలు ఇచ్చి అది కొంచెం సమయం పడుతుంది. అక్కడి నుంచి ప్రస్తుతం ఇది శాంక్షన్ అయింది. ఏమన్నా అధికారులు బుధవారం
చొక్కా నారాయణ, కోడ పార్వతి, మూగు కాశయ్య, పేరుగు లావరాజు, పేరూరు లావరాజు, మూగు కాశయ్య, కోడ పార్వతి, చొక్కా నారాయణ వీరికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆరోగ్య హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం మరి అందరికీ కలిపి 2 లక్షల రూపాయలు వచ్చాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానో ఎవరికి ఆపద వచ్చినా ముందుంటానని తెలియజేశారు. అందులో భాగంగానే ఒకసారి ఎవరైనా ఇంట్లో అనారోగ్యం పాలవుతే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి వారందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరి ఆర్థికంగా ఆదుకున్నందుకు ఉప్పాడ గ్రామం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మామిడి కుదురు నగరం గ్రామంలో తాడివారి మెరక రోడ్డు చాలా అధ్వానంగా ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఈరోజు 20 లక్షల రూపాయలతో ఎన్ఆర్జీఎస్ నిధులతో శంకుస్థాపన చేశారు. 8 కోట్ల రూపాయలు కలెక్టర్ 4 మండలాలకి నిధులు కేటాయించారు. మన నియోజకవర్గ పరిధిలో 8% రోడ్లు పనులు పూర్తయ్యాయని 20 కోట్ల 63 లక్షల పనులు నియోజకవర్గానికి రోడ్ల నిమిత్తం కేటాయించినట్లు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలియజేశారు. ఈ రోడ్డు శంకుస్థాపన క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి కానుకగా ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రజలకు బహుమతిగా ఇస్తున్నామన్నట్లు. అయితే ఈ రోజు ఒక ప్రత్యేకత ఉందని బీబీ సకినా ముస్లింలకు ఆదర్శ మహిళ. ఈ రోజు ఆమె జయంతి సందర్భంగా ఆమె మహమ్మద్ ప్రవక్త కుమార్తె. ఈ సందర్భంగా నాకు చాలా గర్వంగా ఉందని, ఈ రోడ్డు శంకుస్థాపన పనులు త్వరగా పూర్తి చేయాలని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మామిడి కుదురు మండలంలో నగరం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ 20 లక్షలతోటి ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది రోడ్డుకి. అయితే రీసెంట్గా మన నియోజకవర్గానికి ఇంచుమించు 8 కోట్ల రూపాయలు కలెక్టర్ గారు మంజూరు చేశారు. అయితే ఈ 8 కోట్ల రూపాయలతో 4 మండలాలకు కూడా రోడ్ల నిమిత్తం ఏవైతే పాడైపోయి ఉన్నాయో ఆ రోడ్లని త్వరితగతిన రోడ్లు సత్వంగా వేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. ఇది మన నియోజకవర్గంలో ఇంచుమించు 80% రోడ్లు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మరలా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి మన నియోజకవర్గానికి 20 కోట్ల 63 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఇక్కడ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏవైతే ఆర్ఎన్బి పంచాయతీరాజ్ రోడ్లు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇంచుమించు ఒక 5-6 నెలల్లో మన నియోజకవర్గంలో ఎక్కడా కూడా ప్రజలు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా రోడ్లన్నీ సక్రమంగా చేసి మీ అందరికీ సంక్రాంతి లేకపోతే క్రిస్మస్ కానుక తీస్తానని సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు నగరంలో రోడ్డు శంకుస్థాపన సందర్భంగా ఈరోజు ఒక ప్రత్యేకత. బీబీ ఫాతిమా గారు జన్మదిన సందర్భంగా ఈరోజు ఆవిడ జయంతి ఈరోజు. అయితే ఆవిడ ఒక ఆదర్శ మహిళ. ఇమాం హుస్సేన్ గారు ఎంతో ముస్లింలకి మంచి ప్రవక్తలాగా పనిచేసి ఈ ముస్లిమ్స్కి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అయినా అటువంటి వ్యక్తికి తల్లిగా ఆవిడ ఉండటం మనందరికీ చాలా గర్వకారణం. అంతేకాదు
మహమ్మద్ ప్రవక్త గారి కుమార్తె ఆమె. మహమ్మద్ ప్రవక్త గారి అంటే అందరికీ తెలుసు. అటువంటి గొప్ప వ్యక్తికి కుమార్తె, అదేవిధంగా ఒక గొప్ప వ్యక్తికి తల్లి. ఈ సందర్భంగా మన ముస్లింల ఏరియాలో బోర్డు సంస్థాపన చేయడం జరిగింది కాబట్టి దాన్ని పురస్కరించుకొని మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అనకాపల్లి గవరపాలెం శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమ ప్రాంగణంలో ఎస్టీ గ్రూప్ చైర్మన్ గురు భవానీ, కాంట్రేగుల శ్రీరామ్, గురు భవానీ, మద్దాల శ్రీను ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ 31వ చండీయాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. చండీయాగ మహోత్సవాలలో భాగంగా శనివారం శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమంలో ఎస్టీ గ్రూప్ అధినేత గురు భవానీ, కాంట్రేగుల శ్రీరామ్, సంతోష్ కుమారి దంపతుల సారథ్యంలో లక్ష్మీ గణపతి చండీయాగం ఘనంగా నిర్వహించారు. శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి వివిధ రకాల పిండి వంటలతో మహా నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం 1500 మంది భక్తులకు ఎస్టీ గ్రూప్ చైర్మన్ కాండ్రేగుల శ్రీరామ్, సంతోష్ కుమారి దంపతులు చేతులు అన్నప్రసాదాన్ని ప్రారంభించారు. ఈ చండీ మహోత్సవాలలో భవానీ భక్తులు ఇరుముడి కట్టుకుని అమ్మవారి సన్నిధికి పయనించారు. ఈ కార్యక్రమంలో భవానీ భక్తులు, మహిళలు, శ్రీ గంగా పరదేశం ఆశ్రమ భవానీ భక్తులు పాల్గొన్నారు. ఇక్కడి నుంచి అంతా 2 నిమిషాలు అయితే మొత్తం ముళ్ళ ఇల్లు కట్టేస్తారు. అర్థం కావట్లేదా? వాళ్ళందరూ ఏమైపోతారు మా కాకినాడ జిల్లా కిర్లంపూడి గెదనాపల్లి గ్రామంలో పార్వతీదేవి అమ్మవారి సారెపెట్టే కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారితో కలిసి పాల్గొన్న జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో గెదనాపల్లి జన సైనికులు ఆకుల నవీన్, గంధం ప్రభాకర్, ఎల్లపు దొరబాబు, చిక్కాల భగవాన్, నిమ్మల శ్రీను, ఆకుల సురేంద్ర, దేశటి రాంబాబు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చింతూరు డివిజన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, బాధితులను పరామర్శించిన రాష్ట్ర మంత్రులు.
తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలంటూ రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మూది నారాయణస్వామి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. అనకాపల్లిలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య భారతీగా ప్రజా దర్బార్ కార్యక్రమం. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్న కూటమి నాయకులు. పెందుర్తి మండలం లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రాంగణంలో ఘనంగా సాంస్కృతిక దినోత్సవ వేడుకలు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.